రికార్డింగ్ నంబర్ 164 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. మా తల్లికి నా యందు ఎంతో ప్రేమ. ఆమెను నా తోబుట్టువులను చూడవచ్చును. ఋషుల సమూహము స్థాపించిన ధ్వజమును కూడా దర్శింపవచ్చును. తల్లి తండ్రి తోబుట్టువులు అను సంబంధములన్నీయు అహంకార సృష్టిలోనివి, కానీ దైవయజ్ఞములోనివి కావు. దక్షయజ్ఞమున సృష్టింపబడునవి చుట్టరికములు, మమకారములు. తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుట, చుట్టరికములు ఏర్పడుట ఎందు ఆపేక్షలున్నవని వేడుకపడుట ఈ దక్షుని యజ్ఞ సృష్టిలోని ముఖ్యాంగములు. ఋషులచే స్థాపింపబడిన యజ్ఞధ్వజము అనగా పిండోత్పత్తి ఎందు దేహమున వెన్నెముక పుట్టుట, దాని ఎందే విద్యా వినయ వివేకాదులు పుట్టించు ఋషులు మన దేహమున స్థానమును గొందురు. దుర్మార్గుల ఇంద్రియలోలుర దేహములందు కూడా వెన్నెముక ఉండును. దక్షయజ్ఞమున కూడా ఋషులు ధ్వజమును స్థాపింతురు. నీవు సర్వేశ్వరుడవు, పశుపతివి. నీ మాయ వలననే ఈ గుణత్రయాత్మకమైన ప్రపంచము నిర్మింపబడుచున్నది. కనుక ఈ యజ్ఞములలో ఏదియూ నీకు ఆశ్చర్యము కాకపోవచ్చును. కానీ నేను నీ పరతత్వమును ఎరుగజాలని ఆడుదానను. నాకు పుట్టింటికి పోవలెను అను దీన స్వభావము తప్పదు. నాకీ కోరిక పుట్టినది. సతీదేవి శక్తి స్వరూపము. జగత్తును నడిపించు శక్తి పరమేశ్వరునకు భార్యగా సన్నిహితమై ఉండును. శక్తి నుండి ప్రకృతియు సృష్టియు వ్యక్తమై శక్తి చేతనే నడుచుచున్నది. కనుక ఆమె సృష్టిలోనికి దిగక తప్పదు. దిగవలెను అను కోరికయే సృష్టి యజ్ఞమునకు మూలము. అదిగో ఆకాశపదము చూడుము. దక్షుని యజ్ఞవైభవమును చూచుటకై సాటి ఆడువారందరూ గుంపులుగా చక్కని ఆభరణములతో భర్తృ సమేతలై కలహంస వంటి దివ్య విమానములెక్కిపోవుచున్నారు. భార్యాభర్తలు కలసి మెలగుటయే సృష్టి యజ్ఞమందలి వేడుక. ఈ దేవతలందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారమున జీవులలో పనిచేయుదురు కనుక హంస పాండురములైన విమానములెక్కిపోవుచున్నారు అని చెప్పబడినది. హంసలు అనగా శ్వాసలు. నీవన్నీయూ తెలిసిన వాడవు. లోకమున స్త్రీలకు తండ్రిని చూడవలెనని ఉండదా? తండ్రి ఇంట కలుగు సుఖములు అనుభవింపక శరీరములు ఎట్లు నిలుచును? దక్షుడు ప్రజాసృష్టికి తండ్రి వంటి వాడు. శక్తి అతని పుత్రిక. ఆమె అచ్చటికి యజ్ఞమునకు పోకుండా ఎట్లు నిలుచును? పోనిచో జీవులకు దేహములు ఎట్లుత్పత్తి అగును? నీవు అభుడవు, నీకు జన్మలు లేవు, దేహముతో నీకు పని లేదు. మాకు తండ్రి ఇంటికి పోనిచో దేహములిచ్చట నిలువవు. పిలువని చోటుకు పోరాదు అను నియమమా? తండ్రి, గురువు, స్నేహితుడు, రాజు అను వారి కడకు పిలువకున్నను సజ్జనులు పోవుచుందురు కదా. నాయందు ప్రసన్నుడవై నీవు నా కోరిక తీర్పదగును. జ్ఞాన సంపన్నుడవైన నీవు నన్ను నీ సగము శరీరమున ధరించితివి. అట్టి ప్రేమతోనే నీవు నన్ను అనుగ్రహింపుము. ఇట్లు సతీదేవి ప్రార్థింపగా పరమేశ్వరుడు మందస్మితము చేసెను. పూర్వము జగత్తులను సృష్టించు బ్రహ్మల సమక్షమున దక్షుడు తన్ను పలికిన పలుకులను స్మరించెను. అవి మర్మములను చీల్చునట్టి వాక్యములు. అభిమానముతో కపటముతో చేసిన నిందావాక్కులు. పరమేశ్వరునకు ఆ వాక్కులు జ్ఞప్తికి వచ్చెను. కపట వాక్కులనగా పైకి నిందలుగా ఉండి లోపల స్తోత్ర రూపము ధరించినవి. మర్మములను చీల్చునవి అనగా సృష్టి రహస్యములను, భగవంతుని రహస్యములను విడదీసి చూపునవి. ఈ కథలో 2 పొరలున్నవి. అందొకటి దక్షుడు దుష్టుడుగా ప్రవర్తించిన కథ. రెండవది దక్షుడు సృష్టికర్తయై ప్రజాసర్గము చేయుచు భగవంతునితో సంబంధము లేని సంసారబద్ధమైన దేహములు కల్పించు కథ. అందు వైరము వలె కనిపించున్నదంతయు జగత్కల్పనకు కావలసిన నాటకము. అందలి అంతరార్థము పరమేశ్వరునకొక్కనికే తెలియను. కనుకనే దక్షుని నిందలను గూర్చి పరమేశ్వరుడు మందస్మితము చేసెనని చెప్పబడినది. నీ పలుకులు సమంజసముగా ఉన్నవి. బంధువులు పిలవకున్నను ప్రేమతో పోవచ్చునంటివి. ఇది మంచి మాట. అయినను దేహాభిమానము చెడ్డది. దాని వలన మదము రోషము కలుగును. దానితో పోయిన వారిని ఆ వెనుకటి కోపముతోనే చూచుట లోక సహజము. అట్లు కాకున్నచో మనము పోవచ్చును. జీవులు రోషాభిమానములను ఆరోపించుకొని ఇతరులను చూచుట మానినచో
దేవుడచ్చటికి పోవచ్చును. కానీ ఇంకొక మాట వినుము, విద్య, తపస్సు, ధనము, వయస్సు, అందము, కులము అనునవి కేవలము సద్గుణములు అని అనుకొనరాదు. వీనిని అభ్యసించినంత మాత్రమున, కలిగి ఉన్నంత మాత్రమున సజ్జనత్వం అబ్బదు. సజ్జనులైన వారికివి గుణములే. దుర్జనులకు వివేకమును పోగొట్టు దోషకారణము కూడా ఇదియే. మహాత్ములైన వారి మహిమ ఎందున్నదో తెలిసి కొనలేని వారు గదా గర్వము చెందిన మూర్ఖులు. అట్టి వక్రబుద్ధులు దుర్జనులు అగువారి ఇండ్లకు చుట్టరికములు పాటించి పోరాదు. నీతిగల వారికి మాత్రమిది తగిన పని కాదు. చుట్టరికములను సత్యములను కొని నమ్మి మంచిగా ఉన్నను దుర్జనులకు చుట్టములు అవమానింతురు. గుణమును గ్రహించున్నది నీతి గాని చుట్టరికములను కొని మమకారపడున్నది నీతి కాదు. కోడలు శీలవతి వినయవతి అయినచో కొడుకు దుశ్శీలుడు దుష్టుడు అయినను ఒకడు కొడుకునే సమర్థించి కోడలిని అవమానించును. ఇట్టిదే చుట్టరికముల మమకారము. తత్ఫలితముగా తన ముసలితనమున కొడుకు తన్ను కుక్కవలె చూచును. అప్పుడు కోడలు దయతో పెట్టిన కూడు తిని బ్రతుకవలెను. చేసిన దానికి మనస్సున దుఃఖపడుచు కోడలి మొగము చూడలేక భుజింపవలెను. దైవముపై భక్తి నిలిపిన వారు పాటించున్నది గుణములనే గాని చుట్టరికములను కాదు. పోరాదనుటకు కారణము వినుము. వక్రబుద్ధులైన దుష్టుల ఇండ్లకు పూజ్యస్థానమున పూజింపబడువారు పోరాదు. పోయినచో వారచ్చట మొగము ముడుచుకొని రోషములైన చూపులతో అనాదరింతురు. కుటిల అను పదములకు పృథివీ అను అర్థము కలదు. కుటిల బుద్ధులనగా స్థూల ప్రకృతికి చెందిన బుద్ధి గలవారు. కుజనులు అనగా పాంచభౌతిక జీవనమును అనుభవించు ప్రకృతిబద్ధులైన సంసారులు. పూజ్యులను గౌరవించుట వారికి తెలియదు. కోపము వచ్చినచో అవమానింపక మానరు. మదించిన శత్రువులు యుద్ధమున ప్రయోగించిన బాణములతో దేహము తూట్లు పడినను ఆ దేహమును విడిచి నరుడు మృత్యురూపమున సుఖనిద్ర పొందవచ్చును గాని కుంగి కృశింపనక్కరలేదు. ఇష్టులు అనుకొన్న చుట్టాలు పలికిన చెడ్డ మాటలు మర్మములంటును. వానితో రేయింబగళ్ళు మనస్సు దెబ్బతిని దీర్ఘకాలము కృశించును. నీతిగలవారు దేహము విడుచుట సుఖము గాని మాటలు పడుట దుర్భరము. అట్టి సన్నివేశములకు దైవధర్మము గలవారు దూరముగా ఉండవలెను. దక్షయజ్ఞమున దక్షుని మాటలు పడలేక సతీదేవి దేహము విడుచును. ఆ విషయము అప్రయత్నముగా పరమేశ్వరుని నోట పలికెను. దక్షుడు లోకముల దృష్టికి చాలా గొప్పవాడు. అతనికి పుత్రికలందరిలో నీపై ఎక్కువ మక్కువ కల మాటయు నిజమే. కాని నా సంబంధము చేత నీవు తండ్రి గౌరవమును పొందలేకపోయేదవు. ఆత్మ సంబంధము చేత దైవ సంబంధము చేత అప్రాకృత సంబంధముల గౌరవములు సడలును. అతనికిని నీకును విరోధము లేదు గదా. అతడు నీ తండ్రియే కనుక గౌరవించుటకు అభ్యంతరమేమీ అనరాదు. అహంకారము లేకుండుట, పాపము లేకుండుట, సజ్జనత్వము, నిందపడకుండుట, సత్కీర్తి పొందుట అనునవి అందరును కోరుకొను అంశములు. అట్లు జీవించు సామర్థ్యము లేని వారికి ఈ గుణములయందు తీరని లోభముండును. దానితో సద్గుణవంతులను చూచి వారు మండిపడుదురు. ఊరక మాత్సర్య బుద్ధి పెంచుకొందురు. కారణమేముండును? తామా గుణములు పొందలేకపోవుటయే కారణము. రాక్షసులు క్రూరులై విష్ణువుపై విరోధపడుట ఎందులకు? దానికి కారణములు విష్ణువునందేమి ఉన్నవి? దక్షుని దృష్టిలో పశుపతికి స్థానము లేదు కనుక మాత్సర్యాది గుణములు బలీయముగా ఉండును. వాని ప్రయోజనము దక్షునకు తెలియకున్నను పరమేశ్వరునకు తెలియను. దుష్టులు మంచివారిపై ఈర్ష్యపడుటలో సద్గుణవంతులను స్మరింపక తప్పదు. వారిలోని సద్గుణములు నారాయణుని అంతర్యామిత్వమే. వానితో సంబంధము నేర్పరచుటయే ఈ రాక్షస గుణముల ప్రయోజనము. తాము పొందలేని దైవముపై లోభపడుటయే మత్సరపడుట. పరమేశ్వరుడి జగత్తు యొక్క నాటకమును పరికించుచుండును. జయ విజయులు అనబడు ద్వారపాలకులే బహిరంతర్లోక ప్రజ్ఞలుగా భౌతిక జీవులలోనికి దిగివత్తురు. వారు అహంకార మగు దక్షుని సృష్టి యజ్ఞమున జీవులయందు వర్తించుచుందురు. ఈ సృష్టిలో పరమేశ్వరునకు యాగభాగము లేదు కనుక అంతర్యామి ధ్యానము గాని సమర్పణ బుద్ధి గాని ఉండదు. వాజపేయమగు అన్నపానీయములు తమ రుచి కొరకే గాని దేహపోషణము కొరకు అని తెలియదు. బృహస్పతి సవనమగు
సంభాషణ శక్తి ఒకరినొకరు సూటిపోటి మాటలతో ఎత్తి పొడుచుటకే కాని పరమేశ్వరుని ఉద్దేశించి ప్రసక్తి చేయుటకు కాదు. అట్టి వాతావరణమున జయ విజయులకు దైవస్మరణ కావలెను. దానిని మరువలేరు కదా. మరువకుండుట ఎట్లు? దైవమును నిందించుటతోనే, ఈర్ష్యపడుటతోనే. సజ్జనులలో సద్గుణముల రూపమున దైవముండును కనుక సజ్జనులపై ఈర్ష్య పెంచుకుని సద్గుణములను దుర్గుణములుగా ఎత్తి పొడిచి నిందించుచుందురు. దానివలన సద్గుణ స్మరణము నిరంతరము కలుగును. రికార్డింగ్ నంబర్ 164 అయిపోయింది.